నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం రకరకాల కథలు చెప్పుకుంటూ ఉంటాం. మాతృభక్తని, పితృభక్తని, గురుభక్తని అట్లా. వీటికి సంబంధించి అసలేమన్నా కథలుంటాయండి? ఉన్నాయి. పితృభక్తి కథలు చెప్పుకోవచ్చు మనం. ఒక కథ చెప్పచ్చు ఎక్స్‌ట్రా. ఓకే. మనకు మామూలుగా తెలుసు రాముల వారి పితృభక్తి పరాయణుడు. అసలు తండ్రి మాట జవదాటకుండా జవదాటకుండా అడవికెళ్ళిపోయాడు. భీష్ముడు పితృభక్తి పరాయణుడు. ఆహా! మరి ఆయన పెళ్లి మానేసుకున్నాడు కదా తండ్రి కోసము. అవునా రమగారు? ఈ కథ నాకు తెలియదు రమగారు. అదేంటి భీష్ముడి కథ తెలీదని? అంటే డీటెయిల్డ్‌గా తెలీదు. ఈసారి చెప్దాం. ఒక లైన్ వరకు అంతవరకే తెలుసు గానీ, ఒక కథ రూపంలో చెప్పండి ఈసారి. చెప్తాం. భీష్ముడి సంగతి చెప్పాల్సిందే. అవును. అయితే అలాంటి భీష్ముడిలాగా రాజ్యాన్ని నాకు రాజ్యం వద్దు అని వదిలిపెట్టుకునే వాళ్ళు మనకి మన ఈ కాలంలో కూడా ఉన్నారట. ఓకే. ఇది 14వ శతాబ్దంలో మేవాడ్ సంస్థానానికి లఘుసింహ అతని పేరు. లఘు మహారాజు. LAGHU రఘు కాదు లఘు. లఘు. లఘుసింహుడని ఒక రాజుగారు ఉండేవాడు. ఈ రాజుకి 2 కుమారులు ఉన్నాడు. చండసింహుడు, రఘునాథ సింహుడు, 2 కుమారులు. ఈ కుమారులు కలిగి కొంచెం ఆయన నడి వయసుకు వచ్చిన తర్వాత ఒకసారి ఏమైందట, ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం. అబ్బాయిలు చాలా బుద్ధిమంతులు వాళ్ళు. రఘు బొత్తిగా అసలు రఘునాథు చాలా కామ్గా కూడా ఉండేవాడు. చండసింహుడు కొంచెం గట్టివాడు, కానీ తండ్రితో అమిత ప్రీతిగా ఉండేవాడు. తల్లి గతించింది. అయితే వీళ్ళకి కొంత దూరంలో ఉన్నటువంటి మార్వాడ్ అనే ఒక ప్రాంతం నుంచి రాజుగారి రాజప్రతినిధి వచ్చి, వార్తాహరుడు లేదా ఇలా రాజప్రతినిధిలాగా ఒక ఆయన వచ్చాడు. వచ్చి ఏం చేశాడు, ఈ మన లఘు మహారాజు సభలోకి వచ్చి మామూలుగా పలకరింపుకి వచ్చి ఒక కొబ్బరికాయని రాజుగారి పాదాల దగ్గర పెట్టాడు. ఆ రోజుల్లో పద్ధతి ఏంటంటే, ఈ మార్వాడు ఆ ప్రాంతాల్లో తమ పిల్లని ఎవరికైనా ఇవ్వదలుచుకుంటే వాళ్ళ పాదాల చెంత కొబ్బరికాయ పెట్టడం, నీకు కన్యాదానం చేస్తాము అని చెప్పటం అప్పటి పద్ధతి. మార్వాడు రాజు రణమల్లు, ఆ రణమల్లుకి హంసాదేవని అత్యద్భుత సౌందర్యవతి అని ఒక కూతురుంది. ఆ పిల్లని ఈయనకి ఇస్తామని కొబ్బరికాయ పెట్టారు. ఈయన పేరేంటి, మన లఘుసింహుడు, ఈ లఘు మహారాజు, ఆయన ఆశ్చర్యపోయాడు. ఎప్పటి నుంచో ఆ పిల్ల చాలా సౌందర్యవతిని వింటున్నాడు. కానీ నడివయసు వాడిని నాకెందుకు ఇస్తారు వాళ్ళ పిల్లని అని అనుకున్నాడు. ఈ కొబ్బరికాయ పెట్టేసరికల్లా ఏమంటున్నాడు, పిల్లని తనకి ఇవ్వడానికి వాళ్ళు సిద్ధపడ్డారు అని చెప్పి, అలాగే మాకేం అభ్యంతరం లేదని వార్తాహరుడికి చెప్పి శుభలేఖ వస్తుందని చూస్తున్నాడు. ఈ హంసాదేవిని నాకు ఇవ్వబోతున్నారని చెప్పాడు అందరికి. దేశంలో రాజుగారు మళ్ళీ వివాహితుడు అవుతున్నాడని చెప్పుకున్నారు. కొద్ది రోజులకి రణమల్లు గారు ఆ మార్వాడి నుంచి కాగితం పంపించాడు. మేము హంసని ఇవ్వదలుచుకుంది చండసింహుడికి, నీకు కాదు. మా వార్తాహరుడు చేసిన పొరపాటు వల్ల చండసింహుడి పాదాల దగ్గర పెట్టవలసిన కొబ్బరికాయ పెద్ద కుమారుడి దగ్గర, రాకుమారుడి దగ్గర పెట్టాల్సింది రాజుగారి దగ్గర పెట్టాడు. మా ఉద్దేశం మాత్రం మేము చండసింహుడికే ఇస్తాం పిల్లని. అలాగైతే మాకు ఓకే, నీకు ఇచ్చే ఉద్దేశం మాకు లేదు అనేసరికి ఈయన చాలా హర్ట్ అయిపోయాడు. ఆయన హర్ట్ అయ్యి బాధపడ్డాడు. కొంచెం సన్నిహితుల దగ్గర తెలుసుకుని ఈ చండసింహుడు ఏమనుకున్నాడు, చండు అని రాస్తారు, ఇతను మార్వారు వెళ్ళాడు. వెళ్ళి మీ వార్తాహరుడు ఏం చేసినా సభలో జరిగింది ఇది, మా తండ్రి వివాహానికి సిద్ధపడ్డాడు, పిల్లనిచ్చి పెళ్లి చేయమంటే నీకు ఇస్తాం కానీ మీ నాన్నకు ఇవ్వమన్నారు. ఇతను అన్నాడు, కాదు, ఏనాడైతే మీరు పంపించిన నారికేళం మా పితృపాదుల పాదాల దగ్గర పెట్టబడిందో దాన్ని మా తండ్రి ఎప్పుడు ఒప్పుకున్నాడో అప్పుడే హంసాదేవి మాకు మాతృస్థానంలో స్థిరపడింది. ఆమెని మా తండ్రికి ఇచ్చి వివాహం చేయటమే సరైన పని. పెళ్లి చేస్తారా, యుద్ధం చేస్తారా? అయ్యో అనేసరికి రణమల్లి ఏమన్నాడు, వాళ్ళది కొంచెం చిన్న సంస్థానం వీళ్ళకంటే. అట్లా కాదయ్యా, పోనీ నువ్వేదో ఇట అంటున్నావని మేము ఒప్పుకున్నామనుకో, మా పిల్లని మీ నాన్నకిచ్చి పెళ్లి చేస్తాం. రేపొద్దున సంతానం కలిగితే రాజుగారి పిల్లలు అవుతారు, కానీ రాజులు ఎవరు? నీకు ఇవ్వదలుచుకుంది ఎందుకు? రేపు మీ నాన్న తర్వాత నువ్వు రాజు అవుతావు. మా మనవడు, మా దౌహిత్రుడు రాజకుమారుడు అవుతాడు, తర్వాత రాజు అవుతాడు. నీ తర్వాత నువ్వు జ్యేష్ఠుడివి, నీ జ్యేష్ఠ కుమారుడు రాజు అవుతాడు. రాజు అవ్వటానికి ఉండవలసిన దౌహిత్రుణ్ణి ఒట్టి రాకుమారుడిగా రాజుగారి చిన్నబ్బాయిగా చేయటం నాకు ఇష్టం లేదు. మా అమ్మాయికి పుట్టబోయేవాడు రాజు అవ్వాలని కదా అనుకున్నాం మరి అనేసరికల్లా చండు అన్నాడు, మా నాన్న కోరిక తీర్చండి, మీ మనవడే రాజు అవుతాడని చెప్పాడు. ఆయన వివాహానికి సిద్ధపడ్డాడు. ఆయన పరువు పోతుంది. నాకు రాజ్యం అక్కర్లా, మీ హంసాదేవికి కలిగిన కుమారులకే రాజ్యార్హత, మాకు రాజ్యం అక్కర్లేదు అని ఒప్పుకున్నాడు. జనమంతా ఆశ్చర్యపోయారు.
తండ్రి కూడా ఆశ్చర్యపోయి కాదన్నాడు, కానీ కుమారుడు ఒప్పుకోవాలి. నేను మాట ఇచ్చేశా, ఆవిడ నీకు వాగ్దత్త, నీ మాట మీద పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నావు నువ్వు, నేను వీళ్ళకి మాట ఇచ్చా, నువ్వు మాట తప్పద్దు నేను మాట తప్పను, పెళ్లి చేసుకోమన్నాడు. కొద్ది రోజుల్లోనే ఈ లఘు మహారాజుకి హంసాదేవికి వివాహం జరిగిపోయింది. ఆయన ఒక 45 ఏళ్లవాడు, ఆవిడ ఒక 18-16 ఏళ్ళది. ఆ రోజుల్లో అలాగే చేసేవాళ్ళు. రాకుమారి వచ్చేసింది. కొంతకాలానికి ఒక 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు 4 ఏళ్ళైందో ఆవిడకు కుమారుడు కలిగాడు. ముకుళుడు, ముకుళ సింహుడు అని పేరు పెట్టారు అతనికి, ముకుల్ అన్నమాట. ఈ ముకుళుడు కాస్త చంటి పిల్లాడిగా, ఒక ఏడాది పిల్లాడిగా ఉండగానే ఏమైందట, ఈయన ఎక్కడికో వెళ్ళవలసి వచ్చింది ఈ లఘు మహారాజు. అప్పుడు ఏంటంటే గయా క్షేత్రం ఉంది కదా, గయా క్షేత్రంలో మహమ్మదీయులు, ఇది 14వ శతాబ్దం, అంటే అప్పుడే మొఘల్స్ వాళ్ళంతా వస్తున్న కాలం. మహమ్మదీయులు వచ్చి అక్కడ దేవాలయాలు అవి పాడు చేస్తున్నారని అక్కడికి వచ్చి రక్షించవలసిందని అక్కడి నుంచి కబురు వచ్చేసరికి ఈయన రాజుగా ఈయన వెళ్ళాలి. ఈయన ఏమన్నాడు, ఈయనకి అర్థం కాలేదు, ఇప్పుడు చంటి పిల్లాడిని వదిలిపెట్టి వెళ్తే, అందుకని చండుని పిలిచి అడిగాడు, నాయన ఇట్లా నేను యుద్ధానికి వెళ్ళాలి, వాళ్ళకి ప్రాతినిధ్యం వహిస్తానని, సహాయం చేస్తానని చెప్పారు. పైగా మన దేశ ప్రభావం తగ్గిపోతుంది, మన ధర్మం, మనం ఎక్కడైతే పూజ, గయా క్షేత్రం చాలా చిన్న క్షేత్రం కాదు కదా, బుద్ధగయ ఆ క్షేత్రం, దాన్ని చేయకూడదు, మన ధర్మం నిలబడి ఉన్న చోటది, అందుకని నేను అక్కడికి వెళ్తున్నాను, ముకుళుడి సంగతి ఏమిటి నాయన అన్నాడు. నాన్న నువ్వేం భయపడద్దు, ముకుళుడే రాజు, వాడిని కూర్చోబెట్టి నేను చేస్తా రాజ్యం, ముకుళుడి చేతిలో నుంచి సింహాసనం పక్కకి వెళ్ళనివ్వను అని మాటిచ్చాడు. ఓకే. ఈయన సంతోషంగా పెద్ద కొడుకు చేతిలో చిన్న కొడుకుని పెట్టి వెళ్ళిపోయాడు. 2 ఏళ్ళు యుద్ధం నడిచిందట, 18 నెలల పాటు. ఆయనేమో గతించాడు, అక్కడ మరణించాడన్న వార్త వచ్చింది. యుద్ధం గెలిచారు కానీ రాజుగారు మరణించాడు. రాజు లేకుండా ఎట్లా, ఈ ముకుళుడు 2 ఏళ్ళు నిండుతున్న పిల్లవాడిని సింహాసనం మీద కూర్చోబెట్టి, సింహాసనం పక్కన చిన్న పీఠం వేసుకుని చండు దాని మీద కూర్చుని రాజ్యాన్ని నడిపించడం మొదలుపెట్టాడు. ఇక ప్రజల్లో చండు మీద చాలా ప్రేమ వచ్చింది, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు కదా. ప్రజలు అసలు చండు పక్షమే అంత. ఆ స్థానంలో ఎక్కువ భాగం చండు స్నేహితులు వాళ్ళు ఉన్నారు. ఈ హంసాదేవికి మెల్లిగా భయం వచ్చేసింది. పిల్లాడే రాజైనప్పుడు సంతోషం వచ్చింది, కానీ క్రమంగా చండు ప్రాభవం పెరిగిపోతుంది. రేపు నాటికి పిల్లాడిని ఏమైనా చేస్తే, అయితే ఇలాగ మెల్లిమెల్లిగా పెరిగేసరికి చండుకి తెలిసిపోయింది ఇలా ఆవిడ అనుకుంటోంది అని. అయితే ఏం చెప్పాడంటే, అమ్మా నువ్వేం భయపడద్దు, మా నాన్నకి మాట ఇచ్చాను, నువ్వు ఇక్కడే ఉంటే వీళ్ళందరూ నీ వైపే చూస్తారు కానీ నా కొడుకు వైపు చూడరయ్యా, నాకు అది భయం అంత. సరే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, వేరే ప్రాంతానికి వెళ్ళి స్థిరపడతాను, నా సొంత ప్రపంచం ఏదో నేను నిర్మించుకుంటాను, పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి తమ్ముడైన రఘునాథుడు అతను మెతకవాడు, ఆ రఘునాథుడిని మాత్రం ఇక్కడ ఉంచి తన స్నేహితులు తన పరివారంతో ఎవరైతే తనని ఫాలో చేయదలుచుకుంటారో వీళ్ళతో కలిసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే మేవాడ్ నుంచి చండసింహుడు వెళ్ళిపోయాడో ఆవిడ ఏం చేసింది, తన తండ్రికి వచ్చి కబురు చేసింది, వచ్చి కాస్త రాజ్యాన్ని చూడడానికి హెల్ప్ చేయి, పిల్లాడి పెంపకంలో నాకు సహాయం చేయండి అంటే. ఇది మహాద్భుతమైన రాజ్యం మేవాడు, చిత్తోడ్ గఢ్ అని చెప్పుకుంటాం కదా, ఆ గఢ్ ఉన్నది వీళ్ళకి. చాలా ఆస్తిపాస్తులు ఉన్నది, ఎంత సంపద ఉందో అక్కడ, ఎంత పంటలున్నాయో, సిరి సంపదలతో తులదూగుతున్న రాజ్యం ఇది. సో పుట్టింటికి కబురు చేసుకుంది. మరి తండ్రి తమ్ముడు కావాలి కదా సహాయానికి. ఆవిడ అన్నదమ్ములు వీళ్ళంతా కలిసి ఊసర క్షేత్రం, అది తొండల గుడ్లు పెట్టే క్షేత్రం, ఊళ్ళు అవి. మార్వాడు అంత మంచిది కాదు, మార్వాడు రాజ్యం చిన్నది, అక్కడ పెద్ద డబ్బు లేదు, రాజ్యమే ఉంది కానీ ఇంత సిరి సంపదలతో తులతూగేది కాదు. ఈ ఊసర క్షేత్రంగా ఉన్న ఈ మార్వాడిని వదిలిపెట్టి మేవాడు రాజ్యానికి షిఫ్ట్ అయిపోయారు వాళ్ళు. అక్కడ ఎవరికో అప్పచెప్పేసి అది చూస్తారు, అది వీళ్ళ కిందే ఉంటుంది. పెద్ద వాళ్ళంతా తండ్రి అన్నదమ్ములు ఇక్కడికి వచ్చేసారు. క్రమంగా రాజ్యంలో వీళ్ళ గట్టి చేసుకున్నారు. ఇక ఎట్టి పరిస్థితుల్లో అతన్ని రానివ్వకూడదు, చండుని ఇక్కడికి రానివ్వకూడదు, అంతఃపురం మీద వీళ్ళదే పెత్తనం. పుట్టింటి పెత్తనం చాలామంది చేస్తారు చూడు, ఇప్పుడు కూడా అట్లా. రోజులు గడుస్తుంటే ఏమైంది, ఒకనాడు సభ తీర్చి ఉన్నారు. ఆవిడ చాలా గట్టిగా ఉన్నారు, తెలుస్తోంది ప్రజలకి ఆవిడ పుట్టింటి వాళ్ళ ప్రభావం హెచ్చుగా ఉంది అని. ఆవిడ అన్నదమ్ములు కూడా కొంచెం తీవ్రంగానే ప్రవర్తించేవాళ్ళు. సభలో ఒకనాడు పిల్లవాడిని రాజసింహాసనం మీద కూర్చోబెడతారు కదా, ఎవరైతే రాజ్యం చేస్తున్నారో వాళ్ళు కింద ఒక పీట వేసుకుని కూర్చుంటారు. కింద పీఠం మీద కూర్చున్నాడు తాత. ఈ సింహాసనం మీద కూర్చున్న పిల్లాడు 4 ఏళ్ళు వాడే కదా, ఎక్కువ వయసు ఏమిది, 5 ఏళ్ల పిల్లాడు.
వాడు ఏదో బంతి తెచ్చుకుని ఆడుకుంటూ బాల్ పడిపోయిందని దిగి కింద ఆడుకుంటున్నాడు. ఎప్పుడైతే రాకుమారుడు రాజే కదా, సింహాసనం మీద నుంచి దిగాడో సభలో ఉన్న వాళ్ళంతా లేచి నిలబడారు. అది ఆస్థాన మర్యాద. కానీ తాతైన రణవల్లు మాత్రం తన పీట మీద నుంచి లేవల. ఆయన తాంబూలం నవ్వులుతూ కుర్చీలో కూర్చున్నాడు. సభలో ఉన్న వాళ్ళంతా అసహించుకున్నారు. ఇప్పుడు రాజు పిల్లాడా పెద్దవాడా కాదు, రాజే. రాజు సింహాసనం, దానికి మర్యాద ఇవ్వాలి. ఆ స్థానంలో అట్లాంటి మర్యాదలు తప్పడానికి అసలు రజపుత్రులు అస్సలు ఒప్పుకోరు. రాజ్పూట్స్కి చాలా మర్యాదలు ఎక్కువ, వాళ్ళు ఒప్పుకోరు. మిగిలిన వాళ్ళందరికీ కోపం వచ్చింది. కానీ ఏమంటారు, రాణిగారి తండ్రి మాట్లాడకుండా ఊరుకున్నారు. కానీ ఈ పిల్లాడి వెనకాల ఒక దాది వస్తుంది. రోజు పిల్లాడిని ఎత్తుకొస్తుంది, అది దింపుతుంది. వాడికి ఏమైనా ఆకలిస్తుంది, అవి ఇవి మంచినీళ్ళు కావాలి, ఏమైనా కావాలంటే ఇస్తుంది. సభ అంతా అయిపోయాక పిల్లాడిని ఎత్తుకు తీసుకుపోతుంది. అక్కడ నుంచున్న దాది చండసింహుడిని పెంచింది దాదే. పిచ్చి కోపం వచ్చేసి పిల్లాడిని ఎత్తుకుని వెళ్ళి, మీ నాన్న ఏం చేస్తున్నాడో తెలుసా, కనీసం నీ పిల్లాడు రాజు అతనికి మర్యాద కూడా ఇవ్వటం లేదు, పిల్లవాడికి మహారాజుకు మర్యాద ఇవ్వద్దు, రాణాకి మర్యాద ఇవ్వని వాడు అసలు ఈ రాజ్యంలో ఉండకూడదు, నువ్వు వాళ్ళని తెచ్చి పెట్టావని చెప్పేసరికల్లా ఆవిడ ఏం చేస్తుంది, తండ్రిని పిలిచి, ఇట్లా చేస్తున్నావా నువ్వు, ఇది పద్ధతేనా, ఆస్థానంలో అందరూ ఏమనుకుంటారు, మా రాజ్యంలో ఏ పద్ధతో ఆ పద్ధతి ప్రకారం నువ్వు నడవాలి అనేసరికల్లా ఆయన ఈడ్చి ఒకటి కొట్టాడు కూతురు. నోరు మూసుకుని పడుండు, నీ బెత్తనం ఏంటి, రేపొద్దున దీనికి రాజు నేను, ఏమైనా పిచ్చి వేషాలు వేసావంటే పిల్లాన్ని నిన్ను కూడా లేపేస్తామని బెదిరించి. దుఃఖం వచ్చేసింది, ఏం చేయాలో తెలియలే ఆవిడికి. ఇంతలో ఏమైంది, కొద్ది రోజులు గడిచాక రఘునాథుడిని సింహుడిని సంహరించేశారు. రెండో రాజకుమారుడు అంటే చండసింహుడి తమ్ముడు. ఇప్పుడు ఆయనకి మొత్తం మందు పెట్టి మరణించేలాగా చేశారు. ఎప్పుడైతే ఆవిడ తను మరణించాడో ఇంకా తన వంతు తన పిల్లాడి వంతు ఈవిడికి తెలిసిపోయింది. ఇక చాలా దుఃఖపడి ఎలాగైనా చండుడు రావాలని, ఆవిడకి ముందు ఏమనిపించింది, ఇతను ఏం చేసేస్తాడో అనిపించింది. ఏం చేసినా ఆ రాజ్యానికి రాజు అతను, అది అసలైన వారసుడు. ఇప్పుడు వేరే వాడిని తెచ్చి తను కూర్చోబెట్టింది కాదు, అంతే. అక్కడ తనకి మర్యాద లేదు. కనీసం ఆ పిల్లాన్ని ఏమైనా చేస్తే ప్రజలు ఏమైనా అనుకుంటారని భయం ఉండేది చండుడికి. వీళ్ళకేం భయం, ఈ ప్రజలు వీళ్ళ వాళ్ళు కాదు, మీ జాతి కాదు, మా కులం వేరు, మీ కులం వేరు, అలాంటి ధోరణులు ఉండేవి. దాంతో ఈవిడ కబురు చేసేసరికి అంచెలంచెలుగా చండుడికి కబురు అందింది, తన తమ్ముడు మరణించాడని, యువరాజు అదే పసివాడైన రాజు ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని, హంసాదేవి తీవ్ర దుఃఖంలో ఉందని కబురు వెళ్ళిపోయేసరికి చంద్రుడు ఏం చేశాడు, ఒక ప్లాన్ ప్రకారం చేశాడు. ముందు తన స్నేహితుల గుంపు అందరినీ పంపించాడు. తను రాకుండా ఈ గుంపు అంతా వచ్చారు. మిగిలిన స్నేహితులు వచ్చేసరికి ఊళ్ళో వాళ్ళంతా ఎందుకు వచ్చారంటే, ఆ ఎన్నాళ్ళు ఉంటాం, మన రాజ్యం వదిలిపెట్టి, చంద్రుడు రానన్నాడు వెనక్కి, ఇక అతను వదిలిపెట్టి మేము వచ్చేసాం అని ఆ స్థానంలో కొలువుల్లో ఉన్న వాళ్ళు ఆ స్థానంలో చేరిపోయారు. వీళ్ళు మనుషులు గుంపుగా వెళ్ళారంటే, ఓ 10 మంది వెళ్ళారనుకో, 10 మందికి ఒక్కొక్కడికి 1800, 700 చొప్పున సైన్యం ఉంటారు. అందరు రాజ్పూట్సే కదా, ఎవరి గుంపు వాళ్ళకు ఉంటుంది. మొత్తం అన్ని సమూహాలు ఊళ్ళోకి చేరిపోయినాయి. మొదట అక్కడి నుంచి ఎప్పుడైతే వీళ్ళంతా వచ్చి కొలువుల్లో కుదురుకుని ఈ పిల్లాడిని పహరా కాసేస్తున్నారనమాట, పిల్లవాడికి ఏ ప్రమాదము రాకుండా. ఆవిడకి రోజులు గడిచే కొందుకి ఆవిడ ఏం చేసింది, ఏదో లక్ష్మీ పూజ చేయాలని కొంచెం దూరంగా ఉన్న ఒక దేవాలయానికి రాజకుమారుడిని తీసుకెళ్తున్నానని, అదే రాజుని తీసుకెళ్తానని ప్రచారం చేసింది. ఆవిడ ఏదో పూజలు పెట్టుకున్నాను అని చెప్పి ఈ 5-6 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఈ ముకుళ సింహుడిని కూడా తీసుకుని రాజుతో సహా వెళ్ళాలని చెప్పి వెళ్ళేసరికల్లా సరే వెళ్ళేటప్పుడు మరి రాజు వెళ్ళాలంటే కదిలి ఆయన ఒకడు వెళ్ళడు కదా, ఆయనతో పాటు ఎంత పరివారం, ఎంతమంది అంగరక్షకులు ఇదంతా వెళ్తారు, పెద్ద గుంపు పోయింది. ఆ గుంపు అంతా వెళ్ళేసరికి అక్కడి నుంచి చండసింహుడి గుంపు కూడా దానికి యాడ్ అయింది. ఆ ఊళ్ళో నుంచి ఈ గుంపు ఆ గుంపు మొత్తం వచ్చేసినాయి. ఈ ప్రజలు ఇక్కడ ఉన్న రాజుగారి మావగారు ఏమనుకున్నారంటే, రాజకుమారుడి సైన్యం వెళ్ళింది, రాజకుమారుడి సైన్యమే వచ్చింది అనుకున్నారు. కానీ అందులో చండుడు చేరాడని తెలుసుకోలేదు. లోపలికి రావటం ఏమిటి, అంతకుముందు కొంతమంది సైన్యం ఇక్కడ ఉన్నారు కదా, మార్వాడి నుంచి వచ్చిన వాళ్ళందరినీ తొలగించేశారు 3 రోజుల్లో, తమ సైన్యమే. అక్కడి నుంచి వెంటనే యుద్ధభేరి మోగించి మార్వాడి సైన్యం మొత్తాన్ని తొలగించేశారు. రణమల్లుని కూడా సంహరించారు. ఎప్పుడైతే రణమల్లుని సంహరించారో, అంటే రాజుగారి తాతని
మాతామహుడిని సంహరించారు. జోడా అని ఒక కుమారుడు ఉన్నాడు, జోడా సింహుడు అతని పేరు, రణమల్లుకి. అతను కాస్త పారిపోయాడు. సింహుడు కాదు, జోడామల్లు, రణమల్లు కుమారుడు జోడామల్లు కొంతమంది స్నేహితులతో కలిసి మార్వాడి పారిపోయాడు. ఇందులో అంతర్గత యుద్ధాలు అనుకో, ఒక చిన్న సమూహం సరిపోతుంది. ఇప్పుడు మార్వాడి మీదకి వెళ్ళాలంటే పెద్ద సమూహం కావాలి కదా. కానీ చంద్రుడు తన స్నేహితులతో కలిసి మార్వాడి మీద దండెత్తాడు. దండెత్తి అక్కడికి వెళ్ళిపోయిన జోడామల్లుని సంహరించి అతని స్నేహితులందరినీ చేసి మార్వాడిని కూడా మేవాడిలో కలిపేశాడు. మాతామహుల రాజ్యానికి తండ్రి రాజ్యానికి కూడా ముకులుడే రాజుగా ఉన్నాడు. ఇతను లేడు, చంద్రుడు రాజు అవల. తన ఇచ్చిన మాట ప్రకారము చంద్రుడు రాజు కాలేదు. చంద్రుడి కుమారులు కూడా, అతని మనవలు సహాయం చేసినట్టుగా చెప్పరు, కొంచెం చంద్రుడి కుమారులు కూడా తమ కంటే కొంచెం మాత్రమే పెద్దవాడైన తమ బాబాయిని రాజుగా ఒప్పుకొని ఎంతో కాలం రాజ్యం చేశారట. ఇదేంటంటే పురాతన గాథల్లో మనం వింటాం పితృభక్తి ఇట్లా. తర్వాత కాలంలో ఈ 14వ శతాబ్దం 18వ శతాబ్దాల్లో వినలేం కదా. ఇది ఒక ప్రత్యేకమైన గాథ, ఈ పితృభక్తి గాథ. బాగుంది రమ్మ గారు. నమస్తే. నమస్తే జయ.